కేజీ పచ్చిమిర్చి వేసి 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, బఠానీ కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా బీట్ చేసి ఉంచుకున్న ఎగ్ మిక్సర్ను కూడా వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు మనకు స్టవ్ ఫ్లేమ్ ఎప్పుడు హైలోనే ఉంచుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న రైస్ను కూడా వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసిన తర్వాత మనకు రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, కసూరి మేతి వేసి మొత్తం ఒకసారి కలుపుకుందాం. చివరగా ఇలా కొంచెం కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో స్పైసీగా ఉండే ఫ్రైడ్ రైస్ రెడీ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.